పేరు పైడి మురళీధర్ అండి. మురళి గారు చెప్పండి, గడిచిన 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన తీరు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇప్పటి వరకు ఏ నాయకుడు చేయనటువంటి ప్రజలకి, పేద ప్రజలకి ఇటువంటి కరప్షన్ లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా అందించారు. ప్రజలందరూ దీనికి హర్షిస్తున్నారండి. ఈ పథకాలు ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే వస్తున్నాయి అనేసి ప్రధాన ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణలు, దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? ప్రతిపక్షం నిరూపించగలరా వాళ్ళకి అందలేదని? ప్రతి ఇంటికి అందింది. అందుకే జగన్ అన్న ఒక మాట అన్నారు, నా వల్ల ఎవరికి న్యాయం జరగలేదు, ఎవరికి సంక్షేమ పథకం లేదు, ఒకరి పేరు చెప్పని అడిగారు. చాలా మీటింగ్లు అడిగారు, ఎవరైనా ముందుకు వచ్చి అడిగారు, చెప్పారా మాకు అందలేదని? అది వాళ్ళు అలా ప్రసారం చేసుకున్నారు తప్ప ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందింది. కానీ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా, మేము జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతాం, పాతాలని తొక్కుతాం, అధికారంలోకి వచ్చేది మేమే అని. ఇప్పుడు ఓడిపోయే వాళ్ళు ఎక్కువ అరుస్తారు, గెలిచే వాళ్ళు ఎప్పుడు కూడా అనమాట మౌనంగానే ఉంటారు. వాళ్ళు అలా అంటున్నారంటే వాళ్ళ ఇగ్నితి మనం విడిచిపెడతాం. కానీ కొన్ని విమర్శలు అనేది వినిపిస్తున్నాయి కదా, లిక్కర్ విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ కొంచెం వెనకడుగు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని. ఏమండి, ఇప్పుడు 100కి 99 సంక్షేమ పథకాలని నెరవేర్చి 1-2 అనమాట మీరు ఎత్తి చూపడం అనేది అది ఎక్కడో జరుగుతుంటాయి. అది కరెక్ట్ కాదండి. అలా జరగలేదని ఎవరు అంటున్నారు? ఎక్కడ అభివృద్ధి చెందలేదని? అవి జరుగుతున్నాయి కదా. ఇప్పుడు రాజధాని అనేది 3 రాజధానులు జరిపించారు కదా, జరగలేదని ఎవరు అంటున్నారు? అది వాళ్ళ చెప్తున్న ప్రసారం చేస్తున్నారు. ఎన్నికల సమయం కాబట్టి ప్రసారం చేస్తున్నారు. 3 రాజధానులు నిజంగా అవసరమే అంటారా? అవసరం అండి, అవసరం కాదని ఎవరన్నారు? ఇప్పుడు ఎక్కడో అనమాట, ఇప్పుడు ఉన్నటువంటి దానికి మన దగ్గరలో అనమాట ఉన్నటువంటి దానికి మనకి వ్యత్యాసం లేదండి. అభివృద్ధి చెందుతుంది, అన్ని ప్రాంతాలు ఒకేలా అభివృద్ధి చెందాలనే ఆలోచన మన జగన్ గారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ అండి. లోకల్ ఎమ్మెల్యే గారి పనితీరు బాగుంది కాబట్టి మళ్ళీ రెండోసారి కూడా అతనే ఎమ్మెల్యేగా అందరూ నియమించడం జరిగిందండి. జగన్ గారు గుర్తించారు, పంపించారు. ఎందుకంటే గడప గడపకి, ప్రతి గడపకి మన రాష్ట్రంలోని ఫస్ట్ అనమాట మన ఎమ్మెల్యే గారు అండి. ప్రతి గడప గడపకి సంక్షేమ కార్యక్రమాల గురించి వెళ్ళడం 100కి 100 అనమాట అన్ని విలేజ్లు కవర్ చేసుకోలేదు. వచ్చే ఎలక్షన్స్ లో ఈ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అవకాశం లేదండి. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు కానీ, ఆయన అభివృద్ధి కానీ చూసి వాళ్ళు వారవలేకనే మా కూటమి వచ్చేస్తుంది అంటున్నారు. కానీ జగన్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని 100% కాన్ఫిడెన్స్తో ఉన్నామండి. ఈ మధ్యలో ఒక పబ్లిక్ మీటింగ్ లో విన్నాం, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఇసుక వ్యాపారం చేస్తున్నాడు, మత్తు వ్యాపారం చేస్తున్నాడు, రాష్ట్రాన్ని మత్తు కూపులో కూరుస్తున్నాడు అనేసి విమర్శించారు. దానికి అది అపోహలు మాత్రమేనండి. అభివృద్ధి చూసి తట్టుకోలేకనే వాళ్ళు ఏవో నిరూపణలు చేస్తారో తప్పించి, కానీ అభివృద్ధి అయితే మాత్రం వైఎస్ఆర్సీపీలోనే జరిగిందని నమ్మకంగా చెప్తున్నాం. మరి ఇవే పథకాలు ఇంతకు మించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తారంటున్నారు కదా, అది ఓన్లీ టీడీపీ వాళ్ళకి, వాళ్ళ మిత్రపక్షాలకే అంది తప్పించి కానీ ప్రజలందరికీ అందలేదని మా తాలూకా ఆలోచన. ఈ కూటమి వీళ్ళ మైత్రి ఎలా ఉంటుందండి? కలకాలం ఉంటుందని మీరు భావిస్తున్నారా? మన చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ అది కంటిన్యూ అవుతుందేదో వాళ్ళే నిరూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారండి. అభ్యర్థులను ఇంతవరకు ప్రకటించలేక మల్లగొల్లలైన సందర్భం కూడా ప్రజెంట్ జరుగుతుందండి. ఎలక్షన్స్ టైంలో ప్రభావం అనేది నియోజకవర్గ ఎమ్మెల్యే పైన ఉంటుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పూర్తి ప్రభావం ఉంటుందా? ఈయన మీద నమ్మకం, ఆయన మీద విశ్వాసం రెండూ కలిపితేనే వైఎస్ఆర్సీపీ అండి. దాని గురించి మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు. మీ అంచనా ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేసి మీరు అనుకుంటున్నారు? 150 సీట్లు పైచీలుగా గెలుస్తాయని మా నమ్మకంతో ఉన్నాం. షర్మిల గారు కూడా పోటీ చేస్తున్నారు కదా, విమర్శలు కూడా చేస్తారు. డిపాజిట్లు కూడా రాదండి. ప్రజెంట్ ఆ పార్టీ ఎప్పుడో చనిపోయిందని చాలా మంది నమ్ముతున్న సందర్భంలో ఆ పార్టీ గురించి మాట్లాడడం కూడా ఆలోచన కూడా వేస్ట్. సార్ మీ పేరు? నా పేరు బొగ్గురాజారావు. రాజారావు గారు చెప్పండి, ఈసారి కూటమి గెలిచే అవకాశం కనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్ లో? కూటమి గెలిచే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. అది ఎందుకంటారంటే చంద్రబాబు నాయుడు, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ ముగ్గురు కూడా పరస్పరం ఒకరికొకరు తిట్టుకొని దీవించి ఉండే పరిస్థితి మనం నిన్నటి వరకు కూడా చూసాం. ఈరోజు అంటే నిన్నను ఎన్నో ప్రగల్భాలు పలికి చంద్రబాబు నాయుడు లేనిపోని హామీలు ఇచ్చి ఏ హామీని కూడా నెరవేర్చలేక ఓటమి పాలవడం జరిగింది గతసారి. అయితే ఇప్పటి వరకు ఒకరినొకరు తిట్టుకొని ఉంటే వీళ్ళు స్వార్థ రాజకీయాల కోసం ఇప్పటికిప్పుడు వీళ్ళు కలిసిపోతే జనాలంతా తెలివి తక్కువ వాళ్ళు అయితే కాదు, వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే కలిసిపోయారు తప్ప ఎవరికి కూడా ఒక కమిట్మెంట్ లేదు. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం ఏ ప్రజలకు కూడా లేదు, ఏ ఓటర్కి కూడా లేదు. కనుక
వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లోన ఈ 3 పార్టీలు కూడా గెలవవు, డిపాజిట్లు కూడా రావు అనే పరిస్థితుల్లో ఉన్నారు. ఇదంతా జనాలు గమనిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పాతాళానికి తొక్కేస్తా జగన్మోహన్ రెడ్డిని అనేసి అంటున్నారు కదా, అది వాళ్ళ స్వార్థానికి, అంటే వాళ్ళ మాటకి ఒక కమిట్మెంట్ లేదు. నోటికి ఏదొస్తుంది పిచ్చికొక్కల్లాగా పేరడం తప్ప, ఇప్పుడు పనికొచ్చేవాడు ఎప్పుడు కూడా అణిగి మణిగే ఉంటాడు. బరువుగా వాళ్ళ మాట తీరును అంతా సవ్యంగా మాట్లాడుకొని వెళ్తారు. కానీ అది ఏదో సాటు ఉంది కదా, ఇంగలోకి వెళ్ళి గాలి మేడలను తగలబెట్టేస్తుంది అన్నట్టు వీళ్ళకి ఏ మాట వస్తే ఆ మాటే మాట్లాడతారు తప్ప పనికిరాని మాటలు ఎన్నైనా మాట్లాడతారు. అరిసే కుక్క కరవదు, అలా ఏనుగు ఈదులు వెళ్తే కుక్కలు ఎన్నైనా అరుస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గురించి ఎంతమంది ఎన్నైనా మురుగుతారు తప్ప జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కూడా ఆపలేరు. ఎవరు వాళ్ళ తరం కూడా కాదు. ఎన్ని సీట్లు వస్తాయనేసి మీరు భావిస్తున్నారు? మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సర్వేలను బట్టి ఆలోచిస్తే, మరి మా కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఖచ్చితంగా మా కాన్స్టిట్యున్సీ వరకు మా ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ గారు గెలుస్తారనే నమ్మకంతో ఉన్నాం. ఈ జిల్లాలోనే వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని ఆశిస్తున్నాం. అలాగే స్టేట్ లెవెల్లో అయితే 175కి సుమారుగా 170-165 సీట్లు వస్తాయని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. Please subscribe .news.